హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి గ్లోబ్ భూమికి నమూనా ఈ లెసన్లో ఉన్నటువంటి 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కొలంబస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? కొలంబస్ ఇటలీకి చెందిన వ్యక్తి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు ఉత్తర అభిముఖంగా ఉంటే మీ కుడివైపు ఏ దిక్కును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గడ్డ కట్టిన మహాసముద్రం ఏది? గడ్డ కట్టిన మహాసముద్రము. ఆప్షన్ 2 ఆర్కిటిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్, అక్షాంశాలను భూమికి అడ్డంగా ఏ దిక్కు నుంచి గీస్తారు? అక్షాంశాలను భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు గీస్తారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏవి ఒకే రకమైన పొడవు కలిగి ఉంటాయి? రేఖాంశాలు అనేవి ఒకే రకమైన పొడవు కలిగి ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, అక్షాంశాలలో పొడవైన అక్షాంశం ఏది? అక్షాంశాలలో పొడవైనటువంటి అక్షాంశము. ఆప్షన్ 3 భూమధ్య రేఖ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ అక్షాంశం భారతదేశాన్ని 2 సమభాగాలుగా చేస్తుంది? భారతదేశాన్ని 2 సమభాగాలుగా చేసేటువంటి అక్షాంశము. ఆప్షన్ 2 కర్కట రేఖ. నెక్స్ట్ వన్, ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 రేఖాంశాలు. నెక్స్ట్ వన్, గ్లోబును 2 సమభాగాలుగా చేస్తున్న అక్షాంశం ఏది? గ్లోబును 2 సమభాగాలుగా చేస్తున్నటువంటి అక్షాంశము 0 డిగ్రీల అక్షాంశం. దీనినే భూమధ్య రేఖ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 0 డిగ్రీల రేఖాంశాన్ని గుర్తించండి. ఇందులో 0 డిగ్రీల రేఖాంశము. ఆప్షన్ 2 గ్రీనిచ్ రేఖాంశం. నెక్స్ట్ వన్, 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 తూర్పు పశ్చిమ రేఖాంశం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ముఖ్యమైన అక్షాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ అన్నీ కూడా ముఖ్యమైనటువంటి అక్షాంశాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అంతర్జాతీయ దినరేఖ ఏది? అంతర్జాతీయ దినరేఖ. ఆప్షన్ 2 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. దీనికి మరొక పేరు తూర్పు పశ్చిమ రేఖాంశం. నెక్స్ట్ వన్, మనం ఉత్తరాభిముఖంగా ఉంటే మన ఎడమ వైపు ఏ దిక్కును సూచిస్తుంది? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మనము ఉత్తరం వైపు ఉన్నప్పుడు మన ఎడమ వైపు అనేది వెస్ట్ అంటే పడమరను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూమి భ్రమణ దిశను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. నెక్స్ట్ వన్, భూమి మధ్య నుంచి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షము. నెక్స్ట్ వన్, భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం? భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం. ఆప్షన్ 2 నీటి భాగం అధికంగా ఉండడం. నెక్స్ట్ వన్, కొలంబస్ వంటి నావికులు ఏ సంవత్సరంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుంచి బయలుదేరారు? ఆన్సర్ ఆప్షన్ 2 1492. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విపరీతంగా కురిసిన మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అంటార్కిటికా. నెక్స్ట్ వన్, భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 భ్రమణం. నెక్స్ట్ వన్, గ్లోబు మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, తూర్పు నుంచి పడమరకు ఊహారేఖలు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అక్షాంశాలు, రేఖాంశాలు.
ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఉన్న వాటిని రేఖాంశాలు అని, తూర్పు నుంచి పడమరకు గీసినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భూగోళంపై గ్రిడ్ అమెరికా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, అక్షాంశాలు రేఖాంశాల కలయిక. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 180 డిగ్రీల రేఖాంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. నెక్స్ట్ తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, భూగోళంపై ఏ అర్ధగోళంలో నీటి భాగం అధికంగా ఉంది? నీటి భాగం ఎక్కువగా ఉన్నటువంటి అర్ధగోళం ఆప్షన్ 2, దక్షిణ అర్ధగోళం. నెక్స్ట్ వన్, భారతదేశం ఆసియా ఖండంలో ఏ దిశలో ఉంది? భారతదేశం ఆసియా ఖండంలో ఏ దిశలో ఉంది అంటే ఆప్షన్ 2, దక్షిణ ఆసియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? మహాసముద్రాలు అనేవి 5 ఉన్నాయి. ఇందులో అతిపెద్ద మహాసముద్రము ఆప్షన్ 3, పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్, భూమి ఆకృతికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, ధ్రువాల వద్ద నొక్కుతూ భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, భూగోళంపై ఉన్న ప్రదేశాలను వివరించడానికి అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువాలు వంటి పదజాలాన్ని ఉపయోగించిన భారతీయ పూర్వీకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్యభట్ట. నెక్స్ట్ వన్, సూర్యుడు ఎప్పుడు తూర్పున ఉదయించడానికి కారణం ఏమిటి? సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణము ఆప్షన్ 2, భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేయడం. నెక్స్ట్ వన్, రేఖాంశాలు భూగోళాన్ని ఎలా విభజిస్తాయి? రేఖాంశాలు అనేవి భూగోళాన్ని తూర్పు పశ్చిమ అర్ధగోళాలుగా విభజిస్తాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అమెరికాను కనుక్కున్నవారు ఎవరు? అమెరికాను కనుగొన్నది కొలంబస్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. అయితే కొలంబస్ కనుక్కున్న ప్రాంతానికి అమెరికా అని పేరు పెట్టినది అమెరిగో వెస్పూచి. నెక్స్ట్ వన్, సముద్ర మార్గం ద్వారా భారత్కు చేరిన మొదటి పోర్చుగీసు నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వాస్కోడి గామా. నెక్స్ట్ వన్, అక్షాంశాలు రేఖాంశాలు అనేవి, ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఊహారేఖలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, ఊహాజనిత రేఖలు. నెక్స్ట్ వన్, రేఖాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి? రేఖాంశాలు అనేవి 360 ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, అక్షాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి? భూమధ్య రేఖతో కలిపి అక్షాంశాలు 181. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకే రకమైన పొడవును కలిగి ఉన్నవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 రేఖాంశాలు. రేఖాంశాలు అన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు అనేవి సమానమైన పొడవును కలిగి ఉండవు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గ్రీనిచ్ రేఖాంశం ఏది? ఇందులో గ్రీనిచ్ రేఖాంశం ఆప్షన్ 2, 0 డిగ్రీల రేఖాంశం. నెక్స్ట్ వన్, భూమిపై ఒక ప్రదేశం ఉనికిని క్రింది వేటి ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3, గ్రిడ్ అమరిక ద్వారా. అక్షాంశాలు రేఖాంశాలు కలిసినటువంటి ప్రాంతాలనే గ్రిడ్లు అని పిలుస్తారు. ఈ గ్రిడ్ ద్వారా మనం భూమిపైన ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖలు వెళ్ళే ఖండం ఏమిటి? కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ ఈ 3 కూడా వెళ్ళేటువంటి ఖండము ఆప్షన్ 2, ఆఫ్రికా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని మొత్తం ఖండాలు ఎన్ని? ఖండాల సంఖ్య 7. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఆప్షన్ 4, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. నెక్స్ట్ వన్,
గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి మధ్య కాల వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5.5 గంటలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉత్తరార్ధగోళంలోని ప్రధాన అక్షాంశాలు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం. ఈ రెండు కూడా ఉత్తరార్ధగోళంలోని ప్రధాన అక్షాంశాలు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, రేఖాంశాలకు సంబంధించింది ఏది? రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్షాంశాలకు సంబంధించినది? అక్షాంశాలు అనేవి పూర్తి వృత్తాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, లాటిట్యూడ్ అనేది ఏ భాషా పదం? లాటిట్యూడ్ అనేది లాటిట్యూడో అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 లాటిన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లాంగిట్యూడ్ అంటే అర్థం ఏమిటి? లాంగిట్యూడ్ అంటే అర్థము పొడవు, వ్యవధి, నిడివి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అని అంటారు. ఇది లాంగిట్యూడ్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేటిని మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 రేఖాంశాలు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రామాణిక రేఖాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 0 డిగ్రీల రేఖాంశం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పగలు రాత్రి దేని వల్ల ఏర్పడతాయి? పగలు రాత్రి ఏర్పడడానికి కారణం భూభ్రమణము. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. ఈ భూ పరిభ్రమణం వల్ల ఋతువులు అనేవి ఏర్పడతాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.